అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాలను భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. తమ బృందాన్ని కూడా భారత్కు పంపినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్టీఎస్బీ వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబీ ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తులతో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బోయింగ్ విమానం కూలిన ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాల్ని భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని భారత్కు పంపినట్లు స్టార్మర్ వెల్లడించారు. వాస్తవాల్ని నిర్ధారించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. బాధితుల్లో బ్రిటిష్ పౌరులు కూడా ఉండడంతో తమ వారి సమాచారం కోసం దయచేసి విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. భారత నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తునకు మద్దతుగా బహుళ విభాగ దర్యాప్తు బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు యూకే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ప్రకటించిన కొద్దిసేపటికే స్టార్మర్ ఈ ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో యూకే పౌరులు కూడా చనిపోవడంతో గత రాత్రే బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించే అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బీ ఓ బృందాన్ని భారత్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్ ఏఏఐబీ చేపట్టే సమాచార సేకరణకు దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని ఎన్టీఎస్బీ వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయని, మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ తెలిపింది.